అండి. ఈరోజు నేను పాల తాలికల పాయసం వినాయక చవితి కోసం ఎస్పెషల్లీ దేవుడికి అతి ఇష్టమైన మధురమైన పాయసం చేస్తున్నాను. ఇది మీరు గోధుమ పిండి తీసేసుకొని దాంట్లో నెయ్యి క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇలా ఉంటేనే మనకు పాయసం చాలా బాగుంటుంది. మీరు గమనించండి, చూస్తూ ఉండండి. దీన్ని మనము రోల్స్ లాగా లేకుంటే తాలికల లాగా చేసేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా మనం బియ్య పిండిని యాడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి అతుక్కొని పోకుండా ఉండడానికి, సెపరేట్ అవ్వడానికి అప్పుడప్పుడు మనం బియ్య పిండిని చల్లేస్తూ వీటిని చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇది మనకు వినాయక చవితి రోజు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే, మన ఇండియన్ సాంప్రదాయం ఏదైతే ఉందో సైన్స్ బేస్ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా మనకి దోమలు, ఈగలు, రైనీ సీజన్ ఉంటుంది కాబట్టి దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచేటివి. ఇప్పుడు మనం తాలికల కోసము ఒక మంచి మందపాటి గిన్నెను పెట్టుకోండి. ఎందుకంటే ఇది అడుగంటకుండా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే మందపాటి గిన్నెనే వాడాలి. దీంట్లో మనం వాటర్ పోసేసుకొని బాయిల్ చేయాలా. బాయిల్ అయిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న తాలికలను దాంట్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే తొందరగా అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే బియ్య పిండి ఉంది కాబట్టి చూసుకుంటూ దాన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ మీరు వాటర్ కన్సిస్టెన్సీని కూడా చూడండి. వాటర్ ఎంత మేరకు ఉండాలి అనేది చూసుకోండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా మధురంగా ఉంటుంది పాయసం వచ్చేసి. మీకు ఇది వేసిన తర్వాత ఒక 20 minutes సిమ్లో ఉడకనివ్వండి. దీన్ని ఇలా ఉడికించిన తర్వాత మనము బెల్లాన్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు నేనైతే బెల్లాన్ని వాడుతుంటాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంతో. అయితే బెల్లం వేసేసి దీన్ని మనం కలుపుతూ ఉండండి. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మీకు పాయసము ఇది ఒక 4-5 days వరకు కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ రోజుకి చాలా బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ చాలా తేడా ఉంటుంది. ఒక 20 minutes తర్వాత మనం ఇలాచీని వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే ఈ ఫ్లేవర్ అనేది తను పట్టుకుంటుంది అనమాట. పిండి కలిపేటప్పుడు కూడా మీరు బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా అలా కలిపితేనే ఈ బెల్లం అనేది దానికి మంచిగా పట్టుకుంటుంది అనమాట. మీరు ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక 2-3 times అలా కలుపుతూ ఉండండి. కొబ్బరి ఏదైతే ఉందో కంపల్సరీ దీన్ని టేస్ట్ను చాలా పెంచుతుంది. దాంతోపాటు మనం ఇలాచీ వేసాము. అలాగే మనం దీంట్లో ఎక్కువ క్వాంటిటీ మనం నెయ్యి వేయండి. నెయ్యి వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే లూజ్గా ఉంటే ఏమవుతుంది అంటే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం మిల్క్ పోసుకోండి. వేడి చేసి కాచుకున్న మిల్క్ను పోయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటి అంటే మనకు 2-3 days అయినా కూడా చాలా టేస్ట్ మారదు, బాగుంటుంది. దాంతోపాటు ఇలా ఉంటే మనకి లూజ్గా అయితేనేమో టేస్ట్ మారుతుంది, గట్టిగా అయితేనేమో అసలు తినడానికి కూడా బాగుండదు, టేస్ట్ బాగుండదు. మీకు ఇలా ఉంటే మనం, ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పాయసం. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ అండ్ చాలా టేస్టీగా ఉండే అద్భుతమైన వినాయకునికి నచ్చే తాలికల పాయసం.